న్యూస్ చూస్తే అనంతపురం జిల్లాలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్మవరం పుట్టపర్తి రోడ్డు మరమ్మత్తు పనుల వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ మధ్య రోడ్ల మరమ్మత్తు యుద్ధం తారాస్థాయికి చేరింది. ధర్మవరంలో గుంతల రోడ్లు పూడ్చాలని కొద్ది రోజుల క్రితం ఆర్ఎన్బి అధికారులకు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ అల్టిమేటం జారీ చేశారు. అది కాస్త నిన్నటితో ముగియగా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇవాళ రోడ్డుపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి రెడీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే. అయితే రోడ్ల నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించి ఎమ్మెల్యే కేతిరెడ్డి కార్యక్రమం కూడా ఉండడంతో సూర్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. సూర్యనారాయణ అనుచరులు పోలీసుల మధ్య వాగ్వాదం జరగగా ఉద్రిక్తతల మధ్య మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. దాంతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ధర్మవరంలో 4 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణపై మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సూర్యనారాయణ ప్రచార ఆర్భాటం కోసం హడావిడి చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ప్రస్తుతం ధర్మవరంలో కండిషన్ ఏ విధంగా ఉంది, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇది కేవలం గొడవకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ధర్మవరంలో రోడ్ల పంచాయతీ నాయకులను రోడ్డెక్కించిందని చెప్పుకోవాలి. ఉదయం అంతా కూడా ధర్మవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్ఎన్బి అధికారులకు రోడ్ల మరమ్మతులకు సంబంధించి ముఖ్యంగా ధర్మవరంలో గుంతల పడ్డ రోడ్లను పూడ్చాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. అది నిన్నటితో ఆ గడువు ముగిసిపోవడంతో ఇవాళ స్వయంగా సొంత ఖర్చులతో ఆ గోతులన్నీ కూడా మూడుస్తానంటూ కూడా ఆయన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది కొంత ఉధృతకైతే దారితీసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు పోటాపోటీగా అటు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ఇవాళ ఏదైతే 4 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ధర్మంలో ఆ రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం కూడా ఉండటంతో ఇటు పోలీసులు గోనుగుంట్ల సూర్యనారాయణ అడ్డుకోవడం జరిగింది. మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం ఇవాళ ధర్మవరంలో చోటు చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అరెస్ట్ చేసి ఆయన పోలీస్ స్టేషన్ తరలిస్తున్న సమయంలో అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున వాహనానికి అడ్డుపడి కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా అడ్డుపడిన పరిస్థితి. ప్రస్తుతం మనతో గోనుగుంట్ల సూర్యనారాయణ ఉన్నారు. సార్, ఏంటి ఎమ్మెల్యే అన్నట్లుగా నిజంగానే ఇది ఎన్నికల ఆర్భాటం అనుకోవచ్చా నిజంగా? ఎందుకంటే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది, 4 కోట్ల రోడ్ల పనులకు సంబంధించి భూమి పూజ కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో గోనుగుంట్ల సూర్యనారాయణ వచ్చి గుంటలు పూడుస్తున్నాడు, ఇది ఒక ఆర్భాటం అని చెప్తున్న దానికి ఏం చెప్తారు? 4 కోట్లతో టెండర్ అయింది అంటున్నాడు. ఇప్పటిదాకా అగ్రిమెంట్ కూడా కాలేదు. ఆల్రెడీ టెండర్ అయినట్టు ధర్మవరం నియోజకవర్గంలో దాదాపు ఇంకొక 30 కోట్ల దాకా ఉన్నాయి. గత 3 సంవత్సరాల నుంచి ఆ వర్క్లే కంప్లీట్ చేయలేదు. నేను చెప్తున్న రోడ్డు మొత్తం వేస్తానని నేను చెప్పట్లేదు. ఏవైతే దాదాపు 100 నుంచి 150 పెద్ద గుంతలు ఉన్నాయో, గోతులు ఉన్నాయో అవన్నీ కూడా వెట్ మిక్స్ చేసి బీటీ చేద్దామని చెప్పి నేను చెప్పడం జరిగింది. గత నెల రోజుల నుంచి అధికారులు కంప్లైంట్ చేశాం, అయ్యా దాని ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఎందుకంటే దాదాపు 150,000 మంది జనాభా ధర్మవరం పట్టణంలో ఉన్నారు. వాళ్ళు చాలామంది స్కూల్ పిల్లలు కావచ్చు, మిగతా వారికి కాళ్ళు చేతులు ఇరిగి హాస్పిటల్లో పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు వేయండి అని చెప్పి గత నెల రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. లాస్ట్ వీక్ నేను ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళి మీరు వేస్తారా లేదా నన్ను ఏమంటారని చెప్పి అడిగాను. ఆయన నిన్నటి వరకు గడువారు గారు నిన్నటి లోపల కంప్లీట్ చేస్తామని, లేని పక్షం నేను గురువారం థర్స్డే 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు వేస్తానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వెళ్ళాను, కానీ మొత్తం మిషన్ దాన్ని తీసుకొని లేకపోతే నాకు అవసరమూ లేదు. ప్రజల కోరిక మేరకు, ప్రజల అవసరాల మేరకు అవి వేద్దాం అనుకున్నాం. ఆయన వేసిన సంతోషమే, కానీ శాంక్షన్ అయిందని చెప్తున్నాడు. కానీ ఆ కాంట్రాక్టర్ ఈరోజు ఫౌండేషన్ రాలేదు. అంటే ఆ కాంట్రాక్టర్కి దాదాపు ఇప్పటికే 20 కోట్లు బకాయి ఉంది ప్రభుత్వం నుంచి. ఆ కాంట్రాక్టర్ పారిపోయిన పరిస్థితి. నేను అడుగుతున్నా, ఏమంటున్నాను, మీరు ఎన్ని రోజుల్లో వేస్తారు చెప్పండి? 10 రోజుల, 15 రోజులు, 20 రోజుల? మీరు వేయలేకపోతే ఆ తర్వాత నేను వేస్తానని చెప్తున్నాను. అంతేగాని ఇదేదో ఎన్నికల స్టంటు ఇంకోటి అవసరం లేదు. అయితే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆర్భాటంగా అంటే కేవలం పరిటాల శ్రీరామ్కి మీకు ఈ టీడీపీ టికెట్లు పోటీ ఉంది నేపథ్యంలోనే ఇదంతా కూడా ఆర్భాటం చేస్తున్నారనే వాళ్ళకి ఏం చెప్తారు? అవన్నీ సంబంధమే లేదు. నేను ఎప్పుడూ కూడా గత 4.5 సంవత్సరం నుంచి కూడా ధర్మవరం రెగ్యులర్గా వెళ్తున్నా. అక్కడ ఏం సమస్యలు ఉన్నా కూడా తీరుస్తున్నాం. ప్రతిదీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం, హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళి హైకోర్టు నుంచి మ్యాక్సిమం ఏదైతే అప్పటి నుంచి ఉన్న ప్రజలకందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఈరోజు ఎన్నికల స్టంట్ కూడా చేయలేదు. దాంతోపాటు సూర్యనారాయణ గారు ఆ రోడ్డు కూడా మీరే వేశారు. దాదాపు ఒక 28 కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకొని గతంలో 5 సంవత్సరాల క్రితం మీరే వేశారు కదా. వెంటనే ఎందుకు పోయింది అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన వేశారు రోడ్డు, టెండర్ దక్కించుకున్న సమయంలోనే పూర్తిగా వేయలేకపోయాడు కదా అని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నాం. 2014లో చంద్రబాబు గారిని అడిగితే ధర్మవరంలో 4 లేన్ రోడ్డు కావాలి సార్ అంటే 7 కిలోమీటర్లు 20 కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ చేశారు. 2016కు వర్క్ కంప్లీట్ చేశాం. వర్క్ కంప్లీట్ చేసినాక 2 సంవత్సరాలు మేము దాన్ని మెయింటైన్ చేయాలి. 2018 వరకు మేము మెయింటైన్ చేసాం. ఎక్కడా కూడా చిన్న గుంట కూడా పడలేదు. ఆ తర్వాత 3 సంవత్సరాల కంటే 2021 కంతా కంపల్సరీ పీరియాడికల్ రిన్యూవల్ అంటే ఒక లేయర్ 30 mm థిక్నెస్ బీటీ లేయర్ వేయాలి.
అది వేయలేదు. 21 వేయాల్సింది 24 కూడా ఇప్పుడు కూడా టెండర్ అంటున్నాడు, కానీ ఇప్పటికి కూడా పని చేయలేదు. అంటే 9 సంవత్సరాలు క్వాలిటీకి చేశాం కాబట్టి 9 సంవత్సరాలు ఉంది. దాంతోపాటే ఎమ్మెల్యే గారు ఇల్లీగల్గా ఇసుక 60 టన్నుల లారీలు, కంకర 50 టన్నుల లారీలు, మొత్తం ఆ రోడ్లో రోజుకు 200 లారీలు వెళ్తున్నాయి, కేవలం ఎమ్మెల్యేవే. దీని నుంచి కూడా చాలా వరకు గుంతలు పడే పరిస్థితి. 9 సంవత్సరాలు ఈ రోజు వరకు చిన్న చిన్న గుంతలు తప్ప పెద్ద గుంతలు రాలేదు. అంటే మేము క్వాలిటీకి చేశాం కాబట్టి ఈరోజు ఆ విధంగా ఉంది. మొత్తం మీద ధర్మవరంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే చేపట్టినటువంటి ఏదైతే గుంతల పూడ్చే కార్యక్రమంలో కొంత రాజకీయ దుమారం రేపుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు ఎమ్మెల్యే కూడా ఇవాళ సేమ్ అదే ప్రాంతంలో గుంటల నిర్మాణం కాకుండా ఏదైతే రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం కూడా ఉండటంతో ఇటు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ చేపట్టినటువంటి ఆ గుంతలు పూడ్చే కార్యక్రమం ఉద్రిక్తగా దారితీసింది. ప్రధానంగా పోలీసులు ఆయన అడ్డుకోవడం, అంటే శాంతి భద్రతల విఘాతం కలుగుతున్న పరిస్థితుల్లో ఆయన అడ్డుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. మొత్తం మీద గుంటల పంచాయతీ, రోడ్ల పంచాయతీ మాత్రం నాయకులను రోడ్డెక్కించిందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్.